మెడిసిన్ అంటేనే ఎంబీబీఎస్తో సరిపెట్టుకోకుండానే అది పీజీ చేస్తేనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్ అనుకుంటాం. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎంబీబీఎస్కి ఇన్నంత రిలాక్సేషన్ పీజీకి ఇవ్వట్లేదండి. అంటే మీరు ఎంబీబీఎస్ చేయాలనుకుంటే అబ్రాడ్లో అనేక యూనివర్సిటీస్కి వెళ్ళిపోవచ్చు. జస్ట్ అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటే చాలు, 56 కరికులం ఉంటే చాలు, ఇండియన్ కరికులం ఉంటే చాలు, ఇలాంటి 2-3 చిన్న చిన్న కండిషన్సే పెట్టింది, వెళ్ళిపోవచ్చు. కానీ పీజీ అలా లేదండి. పీజీ చేయాలనుకుంటే ఇండియన్ గవర్నమెంట్ కేవలం 5 కంట్రీస్ మాత్రమే ఛాన్స్ ఇచ్చింది. ఆ 5 కంట్రీస్ కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్: అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా. ఈ 5 కంట్రీస్లో పీజీ తప్ప ఇంకే పీజీని కూడా ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. సో ఈ 5 కంట్రీస్కి మనం వెళ్ళాలి. ఈ 5 కంట్రీస్కి వెళ్ళాలంటే జస్ట్ మనం ఎంబీబీఎస్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోయి జాయిన్ అయిపోయి, లేదంటే ఏదో కొంత డబ్బులు కట్టి జాయిన్ అయిపోయి పరిస్థితి ఏమీ కాదు. అక్కడ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. అది కూడా టఫ్ ఉంటుంది. యూఎస్ఎంఎల్ అంటే వరల్డ్లో టఫెస్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ఏ, అది అమెరికాకి. అలాగే యూకేలో పీజీ చేయాలంటే ప్లాబ్ రాయాల్సి వస్తుంది. ఇలాంటి ఒక ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే పీజీ, ఆ దేశంలో పీజీని మన ఇండియన్ గవర్నమెంట్ గుర్తిస్తుంది.